జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై బురద చల్లటం ఆయన దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వాలంటరీ వ్యవస్థపై తనకెందుకు అంత దురుసుతత్వమని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ఈ రాష్ట్రంలో మంచి జరగటం ఇష్టం లేదని, పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్ గుణదల గాంధీజీ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత, సురేష్ తదితరులతో కలిసి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండా ఉమా, చంద్రబాబు గాంధీజీ కాలనీ ప్రజలకు ఎప్పుడు మేలు చేయలేదన్నారు. గాంధీజీ కాలనీలో తాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని, ఏమాత్రం జ్ఞానం లేదన్నారు. ఉమెన్ ట్యాంపరింగ్ జరుగుతుందన్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఈరోజు వాలంటీర్లపై దుర్మార్గంగా మాట్లాడడం అజ్ఞానితనమేనని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రోజుకు ఒక రాజకీయం చేసే వారాల అబ్బాయి అని దుయ్యబట్టారు. డేటా చోరీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త రాగం పాడుతున్నాడన్నారు. చంద్రబాబు కార్యకర్తలు కండువాలు వేసుకుని ప్రజల వద్దకు వెళ్లి డేటా అడుగుతుంటే తన కళ్లు పోయాయని ఎద్దేవా చేశారు. పథకాలు అందించేందుకు సమాచారం తీసుకుంటే దానిని పవన్ కళ్యాణ్ తప్పుగా వక్రీకరిస్తున్నాడన్నారు. 1వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మా స్థానిక కార్పొరేటర్ గారు ఉద్దంటి సునీత గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పడం కానివ్వండి, గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోడ్స్ వేయడం కానివ్వండి, లైటింగ్ పెట్టించడం కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గతంలో మా మల్లాదిష్ణు గారు, మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే, వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం పల్లాడనమాట. ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి. ఏమయ్యా, మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే నీ కళ్ళు పోయినాయా? నీ కళ్ళు కనపట్లేదా? అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తేమో తప్పు, పథకాలు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పు అవుతుందా? అది తప్పు అవుతుందా? మీ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం కరెక్టు. ఏం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్? నువ్వు మాట్లాడదానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి, వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా? మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా? అండి, ఈరోజు 1వ డివిజన్లోని గాంధీజీ కాలనీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి పర్యటించడం జరిగింది. గడప గడపకు వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో లేదు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వెళ్ళి వాలంటీర్ల ద్వారా తీసుకెళ్లి ముందు జరుగుతుందని చెప్పి వాళ్ళకి వివరించి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముందు జరిగింది ఈ 1వ డివిజన్లోని. ఈ గాంధీజీ కాలనీలో అయితే రీసెంట్గానే ఎమ్మెల్యే మల్లాదిష్ణు గారు 2 బోర్డ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకటి శాంక్షన్ చేశారు, ఇంకోటి కనెక్షన్ ఇవ్వాల్సింది 2 డేస్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్య ఏంటంటే స్థానికంగా ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయాలి. దాన్ని కూడా విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి దాన్ని శాంక్షన్ చేయడం కొన్ని కోట్ల ద్వారా చేసింది. రేపు గెలిచాక కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. 1వ ప్రజల ద్వారా మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆయన అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.